నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి మ్యాథ్స్ రియల్ అనాలిసిస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, టాప్ 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది కదా, అప్పటి నుండి 2-3 ఇయర్స్గా నేను మ్యాథ్స్ ఉన్న స్టూడెంట్ కాబట్టి అప్పటి నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నా. మ్యాక్సిమం అవే క్వశ్చన్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు ఒకటే రకంగా థర్డ్ సెమిస్టర్లో రియల్ అనాలిసిస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రియల్ అనాలిసిస్లో ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. థర్డ్ సెమ్ మ్యాథ్స్ అంత ఇబ్బంది పెట్టదు. 5th, 6th మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గుర్తుంచుకోండి. టాప్ 1, టాప్ 2 అని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇందులో ఒక టాప్ 10 క్వశ్చన్స్. ఇందులో టాప్ 10లో క్యాచెస్ nth రూట్ టెస్ట్ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ రోలెస్ థీరం, అట్లాగే 4th మోడల్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాలిక్యులస్ 1, అట్లాగే ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాలిక్యులస్ 2 అనేటటువంటి 1 కావచ్చు 2 కావచ్చు, అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే మెయిన్ వాల్యూ థీరం, లెగ్రాంజెస్ థీరంకు సంబంధించి క్యాచెస్ మెయిన్ వాల్యూ థీరం అనేటటువంటిది, లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అనేటటువంటిది. అట్లాగే రేషియో టెస్ట్ ఆర్ డి ఆల్బర్ట్ టెస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఎస్ఏ క్వశ్చన్కు సంబంధించి యూనిట్ 1 నుంచి ఏదైతే ఫస్ట్ యూనిట్లో స్టేట్ అండ్ ప్రూవ్ బల్జానో అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆ తీరం కూడా రావడానికి ఆస్కారం ఉంది. రేషియో టెస్ట్ అది కూడా ఇంతకుముందు చెప్పిన దాంట్లో రూట్ టెస్ట్, క్యాచెస్ nth రూట్, అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్, కంపారిజన్ టెస్ట్ అనేటటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్లో కనిపిస్తున్నాయి, మీరు టిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ సీజ్ థీరం అనేటటువంటిది షార్ట్ క్వశ్చన్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది యూనిట్ 1 నుంచి. ఇంకా షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటివి కూడా ఇవ్వడం జరిగింది, చూడడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది మీరు స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోవచ్చు. అట్లాగే యూనిట్ 2కు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటిది చూడండి. యూనిట్ 2కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇందులో. అట్లాగే యూనిట్ 3కి సంబంధించినటువంటిది మరొకటి, ఈ ఫస్ట్ క్వశ్చన్ మోడల్ ఏదైతే ఉంటుందో అవి కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే రోలర్స్ థీరం అనేటటువంటి థీరం, అట్లాగే లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం, అట్లాగే వీటికి సంబంధించినటువంటి 2-3 ఇంపార్టెంట్. సో వీటన్నిటిని చూడండి. ఏదైతే 6th క్వశ్చన్ కూడా స్టేట్ అండ్ ప్రూవ్ అనేటటువంటిది ఏదైతే క్యాచెస్ మెయిన్ వాల్యూ థీరం ఉన్నదో అది ఇంపార్టెంట్. థీరమ్స్ నేర్చుకోండి. 10 థీరమ్స్ నేను టాప్ 1, టాప్ 2లో ఇచ్చినటువంటివి, వాటిని చూస్తే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ 4th యూనిట్, ఇది మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. అన్ని యూనిట్లు మీరు నేర్చుకున్న ఒక 4 యూనిట్లు నేర్చుకున్న సరిపోతుంది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలైసిస్ అనేటటువంటిది మీరు డిగ్రీ ఎంపైర్ ఛానల్ ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి సమీనా గారు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్లు తన ఛానల్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో డిగ్రీ ఎంపైర్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. తను కొన్ని ఫుల్ సబ్జెక్ట్ కావాలంటే పెయిడ్ క్లాసులు కూడా చెప్తున్నట్లు జూమ్లో చెప్తుందేమో అనుకుంటా. సో తనకు సంబంధించినటువంటివి అన్నీ అప్రోచ్ కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ 4th యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటికి సంబంధించినటువంటివి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.